మాజీ సీఎం కేసీఆర్ కు బీఎస్పీ చీఫ్ మాయావతి బిగ్ షాక్ ఇచ్చారు. పొత్తులపై ఆమె సంచలన ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇండియా కూటమితో పాటు మరే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. బీఎస్పీతో కలిసి పనిచేయాలని కేసీఆర్ నిర్ణయం మేరకు ఇటీవల తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో చర్చలు జరిపారు. నాగర్ కర్నూల్లో బీఎస్పీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మాయావతి ప్రకటనతో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ మనకు అందిస్తారు. నవీన్, సో లక్ష్మీ దుర్గా, తెలంగాణలో మొత్తం మీద లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఎస్పీతో కలిసి పనిచేయాలని చెప్పని కేసీఆర్ భావించారు. సో దానిలో భాగంగానే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఇటీవల కేసీఆర్ ఆయన నివాసానికి పిలిపించుకున్నారు. సో ఈ లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేయాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి మాయావతి నిర్ణయం మేరకు తమ కార్యాచరణ ఉంటుందని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇదివరకే ప్రకటించారు. దాదాపుగా నాగర్ కర్నూల్ టికెట్ ను ఇటు బీఎస్పీకి ఇచ్చేందుకు కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు, అంగీకరించారు. అయితే అనూహ్యంగా ఇవాళ మాయావతి ఒక సంచలన ప్రకటన అయితే విడుదల చేశారు. సో ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీతో కూడా బీఎస్పీ పొత్తు పెట్టుకోవట్లేదని, ముఖ్యంగా ఎన్డీఏ కూటమితో కానీ లేదా ఇండియా కూటమితో కానీ కలిసి పనిచేసేది లేదని, ఒకవేళ దీనికి పొత్తులకు సంబంధించి ఏమైనా వార్తలు వస్తే దాన్ని నమ్మొద్దు అని చెప్పేసి కూడా మాయావతి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. సో మొత్తం మీద ఇటు బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వల్ల, అంటే బీఎస్పీతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో సో గడిచిన ఎన్నికల్లో తిరుపతి కాగజ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. ఒక రకంగా ఇటు ఒక మంచి నాయకుడిని బీఆర్ఎస్ కోల్పోయినట్టయింది. మరోవైపు ఇటు బీఎస్పీతో పొత్తు ద్వారా తెలంగాణలో ముఖ్యంగా ఎక్కడైతే ఈ షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో, రిజర్వ్ నియోజకవర్గాల్లో కొంత బలపడాలని చెప్పేసి కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నాలు కూడా కొంత బెడిసి కొట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం మీద ఎన్నికల్లో ముఖ్యంగా బీఎస్పీతో కలిసి పనిచేయడం వల్ల సో రిజర్వ్డ్ స్థానాల్లో కొద్దిగా ఆశించినటువంటి మెరుగైనటువంటి ఫలితాలను దక్కించుకోవచ్చని చెప్పని కేసీఆర్ వేసినటువంటి వ్యూహం ఒక్కసారిగా మాయావతి నిర్ణయంతో బెడిసికొట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం మీద బీఎస్పీ ఈ తెలంగాణలో ఒంటరిగానే ఇక పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బీఎస్పీతో కలిసి పనిచేసేటువంటి అవకాశాలన్నీ కూడా పూర్తిగా సన్నగిలినట్లయింది. లక్ష్మీ దుర్గ. రైట్, థ్యాంక్ యూ నవీన్.